ఎప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది, మిమ్మల్ని తింటది, కాసుకోండి. ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నా తర్వాత మాధవ్ గారు మాట్లాడతారు. ఏదైనా ప్రశ్నలు అడిగితే 2 ప్రశ్నలు అడగండి, లేకపోతే మాధవ్ గారికి ఇస్తాను. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేదా ఒక్క సాక్ష్యం చెప్పమని నాకు గోల్డ్ కొన్నారు, అవి కొన్నారు, పక్కన పెడదాం. అసలు ఈ లిక్కర్ స్కామ్లో అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? దారిపోటు చేతి ఇప్పించారు. ఒక్క ఆధారం చూపించమనండి. సిద్ధార్థ లోద్రా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే దాన్ని ఏమంటారు, తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు కదా ఆల్ ఇండియాకి. చూస్తున్నాం కదా మనం, తెలుగుదేశం ఆల్ ఇండియా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇప్పుడు మరి ఈ 400 కోట్ల గోల్డ్ ఆయన కొనుంటాడు మన రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో. ఈ ఫీజుల ద్వారా చాలా గోల్డ్ ఆయన కొనుంటాడు. ఇవన్నీ ఫాల్స్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి. న్యాయస్థానాల్లో నాకు తెలియకడుగుతానండి, అసలు ఇన్ని కేసులు పెట్టారు, అప్పుడు ఏమైనా నిరూపణ అయినాయా? ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, మీరు శర్మ గారు మీరు కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా, కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు, కానీ ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 93 రోజులు అయింది. ఈ 93 రోజులు ఆయన ఆరోగ్యం దెబ్బతిండిపోతుంది, ఇదే శిక్ష అనమాట. చివరి కేసు కొట్టేస్తే ఏం చేయాలి? ఎంత దుర్మార్గం ఇది! దిస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ప్రచారం ఏముంది, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాశాడుగా, నెక్స్ట్ తాడేపల్లి వైపు అని. వాళ్ళ కోరిక అది. అవునండి, ఇప్పుడు వరకే ఏంటి ఇది మా కొత్త. ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా, 16 మాసాలు జైల్లో పెట్టారుగా. చూద్దాం అది కూడా. అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, అర్థం కాదా? సరే, అలా చేయకూడదని ఆశిద్దాం, చేస్తే ఫేస్ చేస్తాం. వాట్ ఇస్ దే? ఇదేమన్నా కొత్త? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా? పార్టీ దెబ్బతినిపోయిందా? దానికి తగ్గట్టుగానే మళ్ళీ యాక్షన్స్ రియాక్షన్స్. ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెడితే వాళ్ళ పార్టీ పోయిందా? సో చాలా చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోశారు. ఎవరితో? సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. నడుస్తూ ఉంది, చూద్దాం. వి విల్ సీ. ఏమి ఇబ్బంది ఏమి లేదు. వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా ఆ కూటమి నాయకులు దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ ఫేసింగ్ ఇట్. సార్
ఈరోజు మనం బాగా గమనిస్తే